రైతులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ చెప్తున్నారు. బజాజ్ కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలన్నారు. నకిలీ విత్తనాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముట వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నాసీకరణం విత్తనాలను మార్కెట్లో రైతులకు అధిక రేట్లకు అంటగడుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, రైతులకు అనుమతి ఉన్న షాప్ లో నాణ్యత కలిగిన విత్తనాలను అందుబాటులో ఉండే విధంగా చూడాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో విత్తనాల అవసరం పడుతుందన్నారు. వ్యాపారస్తులు అమాయక రైతులు మరియు పెట్టుబడి లేని రైతులను ఎంచుకొని వారికి నాణ్యత లేని నకిలీ విత్తనాలను అంటగట్టి విత్తనాలను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటివి జరగకుండా జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టుకుని వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలలో ఉన్న రైతులను నకిలీ వ్యాపారుల నుండి రక్షించాలంటూ జిల్లా బీజేపీ అధ్యక్షులు రంగా కిరణ్ కలెక్టరేట్ లో వినతి పత్రం అందించారు. రైతులను ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, రైతులకు ఎలాంటి కష్టం జరగకుండా తోడుగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాజు ఎట్లా ఉండదు తమ్ముడు ఇటు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలను, వారు ఎదుర్కొనే నష్టాలను వివరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో ముఖ్య అంశాలు, ఇప్పుడు సమయానుకూలంగా వారికి నాణ్యమైనటువంటి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏర్పాటు చేయడంలో విఫలం అయిందనేటువంటి విషయాన్ని కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది. మొక్కజొన్న పంటకు సంబంధించినటువంటి ఆడ మగ విత్తనాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో రైతులు నష్టపోకుండా ఇవ్వాలనేది ఒక డిమాండ్ చేస్తూ, అలాగే రైతు బంధు కూడా వారికి సకాలంలో ఇవ్వాలి. ఎటువంటి కల్తీ విత్తనాలను కానీ ఎరువులను కానీ రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద దేగకన్ను వేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రైతుల యొక్క బాగోగులను వారు అనుక్షణం వారు కాపాడవలసిందిగా, వారు ఆ విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో వారు విఫలం అవ్వడం అయిందనేది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్న విషయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్న మొన్న చెప్పులు పెట్టి, అంటే 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చూసుంటాం, ఏదైతే ఎరువుల డిపో